మిత్రులారా, నేను అడిగిన దాంట్లో తప్పేమనుందా మీరే చెప్పండి మిత్రులారా. మొన్న క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారని క్రైస్తవ సమాజాన్ని అడుగుతూ ఒక వీడియో పెట్టడం జరిగింది. అది పాత వీడియో అయినప్పటికీ కూడా తెగ వైరల్ అయింది. దానికి సుమారు 80 మంది దాకా ఫోన్ చేసి మేము ఎలా చేసుకుంటే నీకెందుకు అని చెప్పేసి అమ్మ నా బూతులు తిడుతున్నారు. అదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా, ఈ క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారు? మీకంటూ ఒక క్లారిటీ ఉందా? పూర్వం ఈ రోమన్స్ సూర్యదేవుడిని ఆరాధించేవారు. ఆయన కొడుకు మాథ్యూస్ కి ఇదే డిసెంబర్ 25న పుట్టినరోజు జరుపుకునేవారు. దాన్ని కాపీ కొట్టినటువంటి అప్పటి రోమన్ చక్రవర్తి 25వ తారీఖున ఈ క్రీస్తు పుట్టినరోజుగా నిర్ధారించాడు. అయితే అప్పటి వరకు కూడా యావత్ ప్రపంచ క్రైస్తవ సమాజానికి అదొక పుట్టినరోజు ఉందని, అదొక డేట్ ఉందని కూడా ఎవరికి తెలియదు. ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే ఈస్టర్న్ చర్చ్ వారు జనవరి 6వ తారీఖున క్రిస్మస్ చేసుకుంటారు. అలాగే ఆర్మియన్ చర్చ్ వారైతే జనవరి 19వ తారీఖున ఈ క్రైస్తవ పుట్టినరోజుగా జరుపుకుంటారు. అలాగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా డేట్లు మారుస్తూ ఒక క్లారిటీ లేకుండా వీళ్ళ మధ్యన కొట్టుకు చేస్తూ ఉన్నారు. అంతెందుకండి, బైబిల్లోనే స్పష్టంగా రాస్తుంది, చెట్లను పూజించరాదు, చెట్లుని అలంకరించి ఊరేగించరాదు అని. బైబిల్కు వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారు అన్నా కూడా తప్పైపోతుంది. అంతెందుకండి, ఎక్కడైనా బైబిల్లో యేసు పుట్టినరోజు రాసుందా? మరి ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు? కనీసం యేసు నేను దేవుడిని అని చెప్పి ఒక్క పదమైనా ఉందా? మరి ఎందుకు దేవుడిగా ఆరాధిస్తున్నారు? ఇదంతా బైబిల్ ప్రకారంగానే చెప్తున్నా కానీ మీ ఎక్కడ తిడతలేదే, దుర్భాషలు ఆడతలేదే. దానికి ఒక క్లారిటీ అడుగుతున్నాం. అంతకు మించి అంతెందుకండి, క్రిస్మస్ ట్రీ ఉంది. క్రిస్మస్ ట్రీ అనేది 180 సంవత్సరాల క్రితం వరకు కూడా క్రైస్తవ ప్రపంచం ఎక్కడా కూడా క్రిస్మస్ ట్రీ అలంకరించినట్టు గాని, ఊరేగించినట్టుగా గాని, అసలు క్రిస్మస్ ట్రీ గురించి ఒక బైబిల్లో ప్రస్తావించినట్టు గాని ఎక్కడా లేదు. దాన్ని అడిగినా కూడా తప్పేనా? అంతెందుకు శాంటా క్లాస్ ఉన్నాడు, జోకర్ బుడ్డోడు. అసలు ఆయన ఎందుకు పెట్టాడు? కోకా కోలా కంపెనీ వాళ్ళు 1990లో ఒక యాడ్కి ఆ మూతల మీద వస్తున్నటువంటి గిఫ్ట్లు ప్రదానం చేయడం కోసం సృష్టించినటువంటి ఒక క్యారెక్టర్. ఎర్ర బట్టలేసి తెల్లటి గడ్డం వేసి గిఫ్ట్లు పంచారు. దాన్ని వీళ్ళు పవిత్రమైన వస్తువుగా బాగా చేసుకుంటున్నారు. అంటే ఏంటిది? ఒక 50 సంవత్సరాలకు ఒకసారి మారిపోయేటువంటి ఆచారం కూడా ఒక మతం అంటారా అని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. దాని దగ్గర ఒక క్లారిటీ ఉంటే మీరు చెప్పాలి. కానీ ఏదో ఫోన్లు చేసేసి దుర్భాషలాడేస్తే, మసిపూసి మారేడికాయ చేస్తే నిజం అయిపోదు. దయచేసి గుర్తించండి, చరిత్ర తెలుసుకోండి. అసలు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు? ఎవడైనా మీ మీద రుద్దాడా? బైబిల్లో లేదని ఎవడో పాస్టర్ చెప్పాడని చెప్పి గుడ్డిగా అనుసరిస్తే అది మీకే పాపం తగులుతుంది, మాకే ఉండదు. మా ఆచారాలు మాకున్నాయి, మేము ప్రతిదాన్ని కూడా దైవంలో పూజిస్తాం. మా గ్రంథాలు కూడా అవే చెప్తున్నాయి, మేము పాటిస్తున్నాం. కానీ మీ గ్రంథం చెప్తుందా? ఎవరు చెప్తున్నారని ఫాలో అవుతున్నారని ఒకసారి ఆలోచించుకోండి మిత్రులా. అంతకుమించి ఏం కాదు, ఓకేనా? ఎక్కడా కూడా దుర్భాషలు ఆడట్లేదు, మేము గుర్తుపెట్టుకోండి. ప్రశ్నిస్తున్నాం కేవలం, అది కూడా చరిత్ర చదివిన వాళ్ళగా ప్రశ్నిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ కేడియా. స్వస్తి.